Friends, very good morning నాన్న. అయితే ఓకే నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం పెట్టాను. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏం పెట్టాను నేను? ఇక్కడ ఏంటి? ఏం కాయలు? ఇవి నేను తీసుకొచ్చాను. ఇప్పుడు మనం వీటిని కడగాలి కదా. కడగాలంటే నేనేం తీసుకున్నాను? వాటర్ తీసుకున్నానా? చూడండి, వాటర్ తీసుకున్నాను కదా. ఇక్కడ ఇక్కడ వాటర్ పెట్టాను కదా. ఇందులో వాటర్ తీసుకున్నాను కదా. వాటర్ ఉన్నాయా? ఈ వాటర్ చేత పెట్టకూడదు మీరు. ఇప్పుడు నేను సాల్ట్ తీసుకున్నాను కదా. వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగో నేను సాల్ట్ తీసుకున్నాను, ఇందులో వేస్తున్నాను. ఎందుకు అంటే హ్యాండ్స్ పెట్టకూడదు. మనము హ్యాండ్ వాష్ చేసుకుని శుభ్రంగా ఇక్కడ సాల్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ ని కరిగి చేస్తున్నాను. చూడు, కరిగింది కదా. ఇప్పుడు ఈ నేరేడుకాయలు ఉన్నాయి కదా, ఏంటి నువ్వు వేయద్దు, నేను చేస్తాను కొన్ని, తర్వాత మీరు ఎద్దుకొని. ఓకేనా? మీరు వేస్తారంటే ఇంక గందరగోళం చేస్తారు. ఇగో ఇలా వేసాను కదా నేరేడుకాయలు. మీరు ఎవరు చేతులు పెట్టద్దు, మీరు చేతులు పెట్టొద్దు. ఇగో చూడు, ఇవి వచ్చేసి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను చూడండి. దేవాంశ్ ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడాలి. ఇంటి దగ్గర కూడా నేరేడుకాయలు తెచ్చుకున్నా, ఏ కాయలు తెచ్చుకున్నా మనం ఏం చేయాలి? వాటర్ తీసుకొని ట్రేలో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా ఇలా కడగాలి. కడిగితే ఉన్న మట్టి మొత్తము పోయిద్ది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయా కాయలు. ఇప్పుడు మనం వేరే ట్రైలు వేసుకుంటున్నాం కదా. వేరే ట్రైలు వేసుకుంటున్నామా? ఇప్పుడు మనము ఈ కాయలు మనకి తింటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? మన బాడీలో ఏమైనా మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అన్నమాట. ఏం పెరిగిద్ది? వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది అన్నమాట. ఓకేనా? ఇవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దేనికి వస్తాయి? చెట్లకు వస్తాయా? అప్పుడు మనం చెట్లు నాటుకోవాలి కదా, కాయలు ఇస్తాయి కాబట్టి. ఇగో పట్టు, తినండి. ఒకటి ఇస్తాను, అందరు తినండి. అవి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న తల్లి, వెరీ గుడ్. తిన్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ విత్తనాలు ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఈ కాయలో ఉన్న పైన ఈ కండ మాత్రం తిని ఈ లోపల ఉన్న విత్తనం ఏం చేయాలి? డస్ట్ బిన్ లో వేయాలి. అవునా?